వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నల్ల ద్రాక్ష పళ్ళతో పచ్చడి ఎలా పెట్టాలో ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తానండి. ఇది బయట పెట్టుకుంటే 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు ఉంటుందండి. 1 కప్పు ద్రాక్ష పళ్ళు తీసుకుని కడిగి తడి లేకుండా తుడిచిపెట్టానండి. వాటిలో బౌల్లో వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ ఆవు పిండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. హాఫ్ చెక్క నిమ్మరసం పిండాను. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి వేసుకుని ఒకసారి బాగా వేయించుకోవాలి పోపు. ఇందులో 2 నుంచి 3 వెల్లుల్లి రేఖలు వేసుకోవాలండి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చడిలో వేసేసుకుందాం. ద్రాక్ష పళ్ళ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.